వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ప్రక్షాళన చేయాలని గత 3 నెలలుగా ప్రైమ్ 9 వేదికగా మనం చర్చిస్తూ వస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈగల్ అనే ఒక సంస్థను, ఒక నిఘా సంస్థను ఈ డ్రగ్స్ మాఫియా నుంచి ఈ యొక్క సమాజాన్ని అరికట్టాలి. సమాజంలో ఉన్న జరుగుతున్న ఈ డ్రగ్స్ కానీ, ఈ గంజాయి కానీ అనేక మారక ద్రవ్యాలు విచ్చలవిడితనంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ కూడా ఆయనే చూస్తున్నారు. అడుగు ముందుకేసి ఈగల్ని అనే సంస్థని, నిఘా సంస్థని పెట్టి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్లో, మెడికల్ కాలేజ్, ఏ కాలేజ్ అని ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క దందా 3 పువ్వులు 6 కాయలుగా వెలుగొల్లుతుంది తెలుగు రాష్ట్రాల్లో. కారణం ఈ మాఫియాని అరికట్టకపోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని అమ్మకంలో ఎవరైతే చేస్తున్నారో దాంట్లో విద్యార్థులు కూడా బలైపోతున్నారు. ఈ విద్యార్థుల్ని కాపాడడానికి కార్పొరేట్ విద్యా సంస్థలో ఈ ఈగల్ నిఘా వ్యవస్థ నిజంగా ఉపయోగపడుతుందా? తద్వారా ఏమన్నా సమూలమైన మార్పులు వస్తాయా? ఈ సమాజంలో ఎవరైతే విద్యార్థులు ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారో, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఈ కబ్బు కల్చర్లో కూడా ఈ డ్రగ్స్ ఎక్కువగా హైదరాబాద్ జంట నగరాల్లో, అలాగా ఇది ఆంధ్ర, విజయవాడ కూడా విస్తరించింది. దీంట్లో మొహమాటం ఏమీ లేదు చెప్పడానికి. కానీ ఎక్కడ చూసినా కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధతో అక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు, ఇక్కడ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇది సీరియస్గా తీసుకుంటే అరికట్టవచ్చు. మన సెక్షన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అమలు చేయడానికే అధికారులు ఒక అడుగు వెనక్కి వేస్తే సమాజంలో ఇటువంటి అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతాయి. తద్వారా సమాజంలో ఈ డ్రగ్స్ మాఫియా పెరిగితే విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అయిపోతాయి. దాని గురించి ఈరోజు డిబేట్ మనం కంటిన్యూ చేద్దాం. ఈ డిబేట్లో ఎవరైనా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కూడా పాల్గొనాలంటే మాకు స్క్రీన్ పై నెంబర్లకు ఫోన్ చేయండి. తద్వారా ఈ సమస్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా తెలియజేయవచ్చు. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. దోండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త. నమస్కారం కుమారస్వామి గారు. నమస్తే. నమస్తే. అలాగే డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ డీజీపీ, రిటైర్డ్, నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ. నమస్కారం పూర్ణచంద్రరావు. నమస్కారం అండి. అలాగే పెద్దలు ఎర్రబల్లి సతీష్ రావు గారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, శేర్లింగపల్లి నియోజకవర్గం. నమస్కారం సతీష్ రావు గారు. చాలా సంతోషం, ముగ్గురు జూమ్ లైన్లు అందుబాటులోకి వచ్చినందుకు. గత 3 నెలలుగా ప్రైమ్ 9లో ఎడ్యుకేషన్ ఒక స్పెషల్ డిబేట్గా తీసుకుని 8 to 8:30 PM మనం ఒక బులెటిన్ని సమూలమైన మార్పులు తీసుకురావాలి ఎడ్యుకేషన్ వ్యవస్థలను మన కొనసాగింపుగా ఈరోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ అనే సంస్థ ద్వారా, ఒక నిఘా సంస్థ ద్వారా మారక ద్రవ్యాలను అరికట్టడానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యూత్, ఈ సాఫ్ట్వేర్ కల్చర్ అనవచ్చు, లేకపోతే యూత్ అనవచ్చు, అది స్కూల్ నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఎక్కడ చూసినా కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి, కాలేజీ క్యాంటీన్లు అందుబాటులో ఉంటున్నాయి, ఇంకా మెస్సల్లో అందుబాటులో ఉంటున్నాయి, పక్కనున్న సూపర్ మార్కెట్లు అందుబాటులో ఉంటున్నాయి. నిజంగా సూపర్ మార్కెట్లో వస్తువులు దొరకకపోయినా డ్రగ్స్ దొరుకుతున్నాయి. కానీ నిఘా వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి ఈగలైన కార్పొరేట్ విద్యా సంస్థల్లో నిజంగా పనికొస్తుందా? నిజంగా కార్పొరేట్ యాజమాన్యాలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతం పలికి వాళ్ళగా ముందుకొచ్చి ఆ స్టూడెంట్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క ఏదైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈగల్లో అనేది ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో దానికి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, పోలీసులతో, సిటీఎంస్తో రెగ్యులర్గా చెకప్ చేస్తూ, తనిఖీలు చేస్తూ, పిల్లల్లో అవేర్నెస్ తీసుకుని, అట్ ది సేమ్ టైం పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ భాగస్వామ్యంతో దీన్ని తీసుకొస్తే రానున్న రోజుల్లో డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ని, విజయవాడని చూడొచ్చు. ఏదేమైనా అక్కడ అనిత హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఇద్దరూ తలుసుకుంటే, రాజు తలుసుకుంటే దెబ్బలకు కదువేంటి అన్నట్టు చట్టాలను ఉపయోగించి, అధికారులను ఉపయోగించి గులుం జూలిపిస్తే తెల్లారేటప్పటికి అన్నీ మన అనుకూలంగా వస్తాయి. కానీ ఎక్కడ చూసినా ఎవరైనా అరెస్ట్ అవుతుంటే రాజకీయ పలుకుబడితో వదిలేస్తున్నారు. ఎవరైనా అరెస్ట్ అవుతుంటే సినీ ఇండస్ట్రీకి, అది ఎక్కడైనా కానీ వాళ్ళని విచారణ చేస్తున్నారు, 4 రోజులు మీడియాలో అడావిడి చేస్తారు, తర్వాత ఆ కేసుల గురించి వివరాలు రావు, కోర్టుకు వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు. ఇది కాదు, దీనికి చట్టాలు కఠినంగా ఉంటే ఆ పిల్లల జీవితాలు బాగుపడతాయనేదే మనం ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. కుమారస్వామి గారు చెప్పండి, మీరు ఒక సామాజికవేత్త, ఒక బీసీ నేత, జాతీయ బీసీ నేత, ప్రముఖ అడ్వకేట్ కూడా. ఈ విషయంపై రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి సినీ తారలతోటి, సినిమా హీరోలతోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈగల్ని లాంచ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో మన తెలుగు రాష్ట్రాలలో మన డిబేట్స్లో కూడా చెప్తున్నాం, కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అడ్మిషన్స్, ర్యాంకులు, దందా, మెస్సులు అన్నీ అయిపోయినాయి. కానీ ఈ డ్రగ్స్ కూడా మనిషిని బతికుండగానే చంపేసి ఒక మాఫియా, ఇది కూడా చొరబడితే ఇంకా విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు సత్యనారాయణ గారు, మొట్టమొదట విద్యా వ్యవస్థలో కొన్ని మార్పుల కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇది కేవలం డిబేట్ కాదు, ఇది భవిష్యత్ తరాలకు ఒక చర్చా వేదిక బాట వేస్తున్న అంశము. అలాగే రెండవది, ముఖ్యంగా
ఈరోజు సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్షకు వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ, మరోవైపు విద్య లేనిది అంధకారంతో సమానమని భావించి పెద్దలు మన పూర్ణచంద్రరావు గారు మార్గనిర్దేశం ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా మిత్రుడు సతీష్ గారికి కూడా ఈ వేదికలో ఉన్నందుకు నమస్కారం. అయితే ఈ రోజు డ్రగ్ రహిత తెలంగాణ కోసం ఒక ఉద్యమ పిలుపు ఇవ్వాల్సిన సందర్భం. తెలంగాణ అనగానే ఉద్యమాల కిరటం. సో మనం ఇక్కడ ఉద్యమానికి పిలిపియాల్సిన అవసరం. మన భారతదేశ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర ఎవరన్నా ఉన్నారా అంటే యువత, పిల్లలు. సో డ్రగ్స్ అనే మత్తు పదార్థాలకు బానిసలై మొదట కుటుంబం నశిస్తా ఉంది, ఆ తర్వాత సమాజం మీద ప్రభావం చూపిస్తుంది, చివరగా దేశ భవిష్యత్తును చీకటిలోకి నెట్టివేస్తుంది. ఇది అక్షర సత్యం. అయితే పిల్లల భవిష్యత్తు నిర్మాణ కేంద్రాలు ఏవిటి అని ఒకసారి మనం ఆలోచిస్తే అది విద్యా సంస్థలు. సో నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు మత్తు మాఫియా స్థావరాలకు ఒక అడ్డాలుగా మారిన పరిస్థితి. ఇది చాలా బాధాకరం, విచారణ తెలియాల్సిన సందర్భం. విదేశాల నుంచి నేర్చుకున్న మన ఈ సంస్కృతి, మత్తు సంస్కృతి మన విద్యా సంస్థల గడప దాటి పిల్లల బ్యాగుల్లోకి పుస్తకాల కంటే ప్యాకెట్లు ఎక్కువ కనిపిస్తున్నది నేడు. చాలా విచారణ. ఒకసారి సత్యనారాయణ గారు కేరళ రాష్ట్రం మనం చూసుకున్నాం, ఇంత ముందు డ్రాప్ అవుట్స్ గురించి కూడా మాట్లాడినాం, పెద్దలు పూర్ణచంద్రరావు సార్ కూడా ఉండే. సో కేరళ రాష్ట్రం అక్షరాస్యతలో నెంబర్ 1 గా ఉండి కూడా అత్యధిక కేసులు నమోదవుతున్న ఏది అంటే కేరళ. ఆ తర్వాత పంజాబ్. యువతలో 70% బానిసలుగా మారాయని అధ్యయనాలు కూడా చెబుతా ఉన్నాయి. సో ఈ డ్రగ్స్ వైరల్స్ లాగా, వైరల్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుందో అట్లా వ్యాప్తి చెందడం, అది తెలంగాణకు విస్తరించడం ఇలా విచారించవలసిన విషయము. ఒకసారి మత్తు పదార్థాలను ఏ విధంగా వాడుతున్నారో గణాంకాలు చూసుకుంటే, భారతదేశంలో ఎన్డీపీఎస్ చట్టం 1985 వచ్చింది. మన సార్కు అన్ని తెలిసిందే. సో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం. సో దీని కింద ఈ మాదక ద్రవ్యాలు నియంత్రణ, వినియోగము, రవాణా, అమ్మకము, సాగు, అక్రమ వ్యవహారం నియంత్రించడానికి రూపొందించిన చట్టం ఇది. సో మనం ఒక్కసారి ఎన్డీపీఎస్ ప్రకారం కేసు స్టేట్స్ వైజ్ గా చూసుకుంటే 2024 కేరళలో 27,701 డ్రగ్ కేసులు నమోదైనాయి కేరళలో. అదే సంవత్సరంలో పంజాబ్ లో 9,025 కేసులు నమోదైనాయి. అయితే కమింగ్ టు తెలంగాణ చూసుకుంటే మనకు 2014లో తెలంగాణలో 169 కేసులు, 2024కు వచ్చినంతకు అప్పుడు రాగానే ఆల్మోస్ట్ 842కు పెరిగినాయి. ఆల్మోస్ట్ 1,445 మంది అరెస్ట్ అయ్యారు. సో ఇది ఎంత దారుణంగా కేరళ, దాని తర్వాత ఈ పంజాబ్ లాంటి, తర్వాత ఇప్పుడు ఈ రోజు తెలంగాణకు రావడం కొంత విచారణ. ఇప్పుడు తెలంగాణలో దేశంలోని మిగతా రాష్ట్రాలతోని పోలిస్తే డ్రగ్స్ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నదైతే కేరళ. సో ఇప్పుడు మనది నెక్స్ట్ ఉన్నది కాబట్టి మనం తగిన చర్యలు తీసుకోవాలి. అయితే ఈ వేదిక నుంచి కార్పొరేట్ విద్యా సంస్థలు మనం ఏంటంటే, తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల భవిష్యత్తు బాగుండాలి, బంగారు భవిష్యత్తును ఇవ్వాలి, బంగారు భవిష్యత్తును మార్చాలి అని చెప్పి ఫేమస్ ఉన్న ఏదో ఈ డిఫరెంట్ ఇంటర్నేషనల్ సంస్థలు అని చెప్పి ప్రసిద్ధి విద్యా సంస్థల్లో చేరుస్తే కొంతమంది యాజమాన్యం, దానికి సంబంధించిన కార్పొరేట్ విద్యా సంస్థల ఓనర్స్ కేవలం వ్యాపార దృక్పథంతో చూడడం చాలా బాధాకరం. దీన్ని ఖండిస్తున్నాను. ఈ రోజు మానవత విలువలు లేని ఆలోచనలు చీకట్లోకి నెట్టివేస్తాయి అనడానికి ఉదాహరణ కార్పొరేట్ విద్యా సంస్థలు కాదా అని నీ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు పిల్లలు సత్యనారాయణ గారు ఇష్టం ఉన్న భోజనం తింటాం, ఇష్టమైన సంగీతం వింటాం, అలాగే ఈ హాయి కోసం డ్రగ్స్ అలవాటు అనేది యువతను సర్వనాశనం చేస్తున్నది, అనారోగ్య పాలిట పడుతున్నది. చాలా బాధాకరం. సో మన అందరికీ తెలిసిందే, ఈ వీటిని కట్టడి చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ లో నడిబొడ్డున యూనివర్సిటీలు, కళాశాలల చుట్టూ ఈ మత్తు ముఠాలు చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ అమ్ముతూ భవిష్యత్తును తినేస్తున్న సందర్భం. సో ఈ విష బీజాన్ని ఇనిషియల్ స్టేజ్ లోనే తుంచాలని మీకు తెలిసిందే. గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకంటున్నానంటే, June 26న అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జరిగింది. మీకు కూడా తెలుసు కదా సత్యనారాయణ గారు. అవునండి. అయితే ఆడ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఈగల్ ని ఏర్పాటు చేయడము, అంతేకాకుండా ఇది ఒక డేగ కన్ను లాగా తెలంగాణపై ఉంటదని కూడా వారు చెప్పారు విషయం. సో ఈ కార్యక్రమంలో ఏంటంటే రామ్ చరణ్, సుప్రసిద్ధ నటుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, అలాగే విజయ దేవరకొండ లాంటి ప్రముఖ నటులను భాగస్వామ్యం చేయడం వల్ల ఏంటంటే ఈరోజు యువత కావచ్చు, పిల్లలు కావచ్చు, వారి మాటలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ మేధావులు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, విద్యావేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు చెప్తే పిల్లలు వినట్లేదు. ఈ సినీ నటులు చెప్తేనే వినే పరిస్థితి కాబట్టి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయడం ఒక మంచి విషయం. సో మరి ఈగల్ కార్యాచరణ ఎలా ఉంటుంది? సో కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు
బాధ్యత రహితంగా కూడా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల ప్రమాయంతో కూడా వీళ్ళు అమ్ముతా ఉన్నారని కొంత ఆరోపణలు ఉన్నాయి. ఇది సరే, కొంతమంది రాజకీయ సినీ ప్రముఖులు అండదండలు కావచ్చు, అట్లా కొంత కోఆపరేషన్ ఉన్నది అనేది ఒక ఆరోపణ ఉంది. సో ఫైనల్ గా ఈ సందర్భంగా యువతకు, పిల్లలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒకటే చెప్తున్నాను, విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి, పాకెట్ లో ప్యాకెట్ ఉండకూడదు అని ఈ సందర్భంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఇది కేవలము ప్రభుత్వం ఒక్కటే చేస్తే కాదు, ఈ రోజు ప్రైమ్ 9 ఎలా చేస్తుంది, ఈ రోజు అవేర్నెస్ కార్యక్రమం, ఇది కూడా ఈ డిబేట్ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం. సత్యనారాయణ గారు అలాగే పెద్దలు, మేధావులు, పూర్ణచంద్రరావు లాంటి వారు రావడం కూడా ఒక అవేర్నెస్, వారి మెసేజ్ ఎంతో మందికి పోతుంది. సమాజం మొత్తం మీద, ప్రతి పౌరుడి మీద ఈ బాధ్యత ఉంటదని, ముఖ్యంగా ఈనాడు సెలబ్రిటీస్ సినిమాలో చూసుకుంటే ఈ రోజు సెలబ్రిటీస్ అవేర్నెస్ కూడా చాలా అవసరం. ఎందుకంటే వారు ప్రతిష్ట కోసమో దేనికోసమో డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అది కాదు, జ్ఞానం పెంచుకోవడం, నలుగురికి సహాయం చేయడమే నిజమైనది. దయతలచి ఎవరైనా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ గానీ ఏదన్నా వాడినట్లుంటే వాళ్ళు సినీ ఇండస్ట్రీ నుంచి నిషేధించాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ఈ రోజు డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఇప్పుడు ఉద్యమం మొదలు పెట్టాల్సిన సందర్భం వచ్చింది. దాంట్లో భాగస్వామ్యం కూడా ప్రతి ఒక్కరం కావాలి. తెలంగాణ ఉద్యమాలకు నిలయంగా ఉన్న వాళ్ళం ఇప్పుడు మరోసారి చరిత్ర సృష్టిద్దాం, డ్రగ్ మహమ్మారిని అరికడదాం, భవిష్యత్ తరాలకు ఒక చక్కటి తెలంగాణను అందిద్దాం. ప్రతి బిడ్డ చేతిలో పుస్తకం ఉండాలి గాని ప్యాకెట్ ఉండొద్దని ఈ వేదిక నుంచి చెప్తున్నాను. ఏ సమస్య వచ్చినా పోలీసులకు 1908 చేయండి, ప్రతి ఒక్కరు వెంటనే ముందుంటారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఇన్ఫార్మర్ లాగా ఉండాలి. మీరు ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలీస్ వ్యవస్థ ఒక చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. సో ఈ సందర్భంగా ఈ విపత్తును నివారించడానికి, మనం కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి, ఉపాధ్యాయులు కావాలి, యువత కావాలి, మేధావులు, న్యాయవాదులు, పోలీస్ వ్యవస్థ, ప్రతి ఒక్కరు చేయి కలుపుదాం, డ్రగ్ రహిత తెలంగాణను సాధించుదాం. రైట్ మళ్ళీ మాట్లాడతాను మీతో కుమారస్వామి గారు. సార్ చెప్పండి, పూర్ణచంద్రరావు గారు, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీగా రిటైర్ అయ్యారు. ఏదేమైనా మనకు చట్టాలు ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, ఎన్నున్నా కూడా ఇంకా ఈ యొక్క మాఫియా, డ్రగ్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. అరెస్ట్ చేస్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈగల్ అనేది కార్పొరేట్ విద్యా సంస్థల్లో తనిఖీలకు ఉపయోగిస్తే పిల్లల్లో ఈ సెక్షన్లు కానీ, డ్రగ్స్ వాడితే ఏం చట్టాలు ఉంటాయి, అలాగే అమ్మితే ఏం చట్టాలు ఉంటాయి, ఏం శిక్షలు ఉంటాయి అనేది అవగాహన పెట్టడానికి గవర్నమెంట్ ఒక స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి హోంశాఖ ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏసీపీ కానీ, అక్కడున్న డీసీపీ కానీ ఎవరైతే ఉంటారో దీన్ని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్గా, ఒక అవేర్నెస్ క్యాంప్గా తీసుకొచ్చి పేరెంట్స్ని, మేధావుల్ని అందరినీ భాగస్వాములు చేస్తే ఇది అరికట్టడానికి అవకాశం ఉంటుందా లేదా? మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, అనేక సమాజం పట్ల మీకు ఒక బాధ్యత ఉంది, అనేక ఉద్యమాల్లో కూడా మీరు పాల్గొన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏమంటారు మీరు దీన్ని? సత్యనారాయణ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సార్ అయితే ఎర్రబల్లి సత్యేశ్వరరావు గారు కూడా మాట్లాడినాక నేను మాట్లాడతాను. అలాగే సార్, అయితే థ్యాంక్ యూ. రైట్ సార్. సతీష్ రావు చెప్పండి, టిఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు కూడా కొన్ని తీసుకున్నారు, నిర్ణయాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఆయన చేతిలోనే ఉంది, ఎడ్యుకేషన్ కూడా ఆయన చేతిలో ఉంది, సీఎం ఆయనే. అంటే ఇది ఏదైతే చట్టాలని ఆయన చేతుల్లో ఉన్నాయో, ఆ పదవులు అంటే ఆ పోర్ట్ఫోలియోలు ఉన్నాయో, తద్వారా 3 అనుసంధానం చేసుకుంటే నిజంగా అమలు చేస్తే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కార్పొరేట్ కాలేజీలో. కానీ ఈ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కార్పొరేట్ విద్యా సంస్థల్లో మీ పార్టీ తరపున కానీ దీనికి ఏ నిర్ణయాలు తీసుకుంటే, కఠిన చట్టాలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఏమంటారు దీని గురించి? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, మీది మ్యూట్లో ఉందండి, మీది మ్యూట్లో ఉంది. సతీష్ రావు, హలో సతీష్ రావు, ఆయన పడుతుంది, చెప్పండి. సారీ, చెప్పండి. పూర్ణచంద్రరావు గారికి, కుమారస్వామి గారికి, ప్రైమ్ 9 యజమానికి, ముఖ్యంగా మీకు సార్ ప్రత్యేకంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మా ప్రభుత్వము గత 2 టర్ములు ఉన్నప్పుడు యాక్చువల్లీ అది ఈగల్ అని వీళ్ళు పేరు మార్పులు, సాంప్రదాయం అన్ని పేరు మార్పుల్లో దీన్ని కూడా మార్చారు సార్. కానీ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ అనే డిపార్ట్మెంట్ కంటిన్యూ ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది కంటిన్యూ ఉన్న డిపార్ట్మెంటే. దానికి ఎలైట్ ఈగల్ లా
ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక పేరు మార్చింది. అంటే ఈ కొత్త ప్రభుత్వం అన్ని పేరు మార్పులో భాగంగా దీన్ని కూడా మార్చినట్టున్నారు. ఓకే, సో మేమేమంటున్నామంటే ఇప్పుడు పర్టికులర్లీ కాలేజీలో ముందు అరికట్టడానికి, కాలేజీ యజమాన్యానికి స్పెషల్ గా వాళ్ళకు అసలు డ్రగ్ వాడితే ఏం నష్టం అవుతుంది అనేది క్లాస్ రూపైన ముందు పిల్లలకి అవేర్నెస్ చెప్పాలని ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్తున్నాం. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ కాగానే 10th అయిపోగానే వాళ్ళకు మొత్తం ఇక శైర విహారంలో ఉంటారు. మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, అంతా ఫ్రీ అయిపోయినట్టు, స్కూల్ నుంచి కాలేజీకి వచ్చినట్టు. అందులో ఎవరో ఒకరు ఉంటారు, ఒకరు చెడగొట్టి మిగతా దాంతో 10 మంది చెడిపోతూ ఉంటారు. కాబట్టి దీని మీద ఒక క్లాస్ పెట్టి, ఇప్పుడు బాగా సోషల్ యాక్టివిటీ ఎక్కువ వచ్చింది, ఈ వాట్సాప్లు, ఈ ఇన్స్టాలు, ఎక్కడెక్కడ ఏం దొరుకుతుంది అనేది మొత్తానికి ఈ సైబర్ క్రైమ్ కూడా పెరిగింది. కాబట్టి ముందు కాలేజ్ యజమాన్యమే స్పెషల్ గా ఫోకస్ పెట్టి, డిపార్ట్మెంట్ వారు, కాలేజ్ యజమాన్యము ప్రతి కార్పొరేట్ కాలేజ్ పై కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి. పెట్టేసి ముందు వాడు అక్కడ బాధితులు దానికి చేరక ముందుకు, దానికి అలవాటు పడ ముందుకు అరికట్టి ఆ విధంగా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే దురదృష్టవశాత్తు 2024లో 1800 చిల్లర కేసులు అయినాయి ఈ డ్రగ్ తెలంగాణ రాష్ట్రంలో. క్రైమ్ రేట్ పెరిగినది. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఎక్కడైనా గంజాయి సేల్ చేసిన వాళ్ళు దొరికిండ్రు అంటే వాళ్ళకు ఒక 5 ఏళ్ళు వైట్ కార్డ్ క్లోజ్ చేస్తాము, లేకపోతే పీడీ యాక్ట్ పెడతాము అని కొంత అవేర్నెస్ బాగా దాన్ని హైలైట్ కనుక చేసి, దానికంటే ముందు అవేర్నెస్ తీసుకురావాలి. యాక్ట్ ఇచ్చుడు, వాటి పిల్లోడు ఖరాబ్ అయినాక దొరకబట్టి మనం శిక్ష ఇచ్చుడు, ఇవన్నీ కాకుండా కాలేజీలో ఇన్ఫార్మర్ టైప్ పెట్టేసి కాలేజీలో యజమాన్యానికి చెప్పి ఎవరినైనా కొన్ని దాని మీద స్పెషల్ గా అబ్జర్వేషన్ చేయమని, ఎక్కడైనా డౌట్ ఉంటే ఒక కిట్ తీసుకుపోయి టెస్ట్ చేసి ఆ అబ్బాయిని అక్కడే కట్టడి చేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి, పిల్లోడు భవిష్యత్తు తెలిసి తెలియక చేస్తారు కాబట్టి దాని ఏదైనా కౌన్సిలింగ్ ఒక మంచి సద్మార్గంలో పోవాలి. మానవీయ కోణంలో ఎట్లయితే మేము బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళు ప్రజలకు అన్ని విధాలుగా మేము ఏ విధంగా చేసినామో ఈ విధంగా కూడా, అంటే ఒక మార్పు, పేరు మార్పు కాకుండా ప్రజలకు ఏది బాగుంటది, పిల్లలు భవిష్యత్తు ఏది ఖరాబ్ కాకుండా ఉంటది అనేదే ప్రయారిటీ ఇచ్చి చూడాలి. వారికి ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో 9th 10th క్లాస్ నుంచి ఈ రిచ్ పీపుల్ ఉన్న రిచ్ కాలేజీలో, రిచ్ స్కూళ్లలో బాగా ఎక్కువ జరుగుతుంది. దీన్ని స్పెషల్ గా దీని మీద ఫోకస్ పెట్టి చేయాలని మేము అంటున్నాం. పేరు మార్పుతోటి పని కాదు. ఆల్రెడీ క్రైమ్ రేట్ పెరిగింది. లాస్ట్ ఇయర్ 2024లో 1800 పైచి కేసులు అయినాయి. అది ఎందుకు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమవుతుందని ఇంకా కొద్దిగా దీని మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టేసి, ముందుగా అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ కాలేజీలు కాబట్టి కాలేజీలో ట్రైనింగ్ స్టార్టింగ్ రోజు కంటిన్యూ ఒక 3-4 రోజులు డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ కాలేజ్ యజమాన్యము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి కూర్చొని దీని మీద స్పెషల్ గా పెట్టి, పిల్లలు ఇట్లయితే ఖరాబ్ అవుతారు, ఇట్లయితే ఈ ఎఫెక్ట్ వస్తుంది అని డైరెక్ట్ మనం సినిమాలు ఎట్లయితే ముందు రీలేస్ చూపిస్తామో, ముఖేష్ లాంటి కేసులు అట్లాంటివి కూడా స్లైడింగ్ పెట్టి చూపించి అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లలు ఆ ముందు అటు ఖరాబ్ కాకుండా డిసైడ్ చేయాలి. ముందు ఇంకా డౌట్ ఉండి ఎవరైనా నిన్నట్లేదు అంటే మనం టెస్టులు చేయాలి. టెస్టులు చేసి తల్లిదండ్రులను పిలిపించి ముందు కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియని చేసే వయసులో ఇమీడియట్ పెద్దానికి ఈగలను పెట్టి ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి పోతే అది సమస్య సాల్వ్ కాదు కదా అని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. మేము ఆ విధంగానే చేసినాం, మానవీయ కోణంలో చేసినాం. మా దగ్గర అప్పుడు క్రైమ్ రేట్ తక్కువ ఉండే, డిపార్ట్మెంట్ వారికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. వాళ్ళు క్లియర్ గా ఎక్కడ చేసేటట్టు ఎప్పటికీ ఒక హోమ్ మినిస్టర్ ఉండే సపరేట్, దాని మీద కౌన్సిలింగ్ రివ్యూ కమిటీ జరిగేది. కాబట్టి ఇంత క్రైమ్ రేట్ అప్పుడు పెరగలేదు. ఇప్పుడైతే మరి 2024లో చాలా క్రైమ్ రేట్ పెరిగింది. దీని మీద స్పెషల్ గా కాలేజీలో మాత్రం ఈ ఈగల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు, ప్రైవేట్ కాలేజ్ యజమాన్యాలు ముందుకు పోయి కంటిన్యూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని పిల్లలు ఆ దారికి పోకుండా ముందు దాన్ని కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాం. పూర్ణచంద్రరావు గారు, హలో పూర్ణచంద్రరావు గారు, రైట్ చెప్పండి. మన కుమారస్వామి గారు. అయితే నేను ఒక 2 పాయింట్లు మిస్ అయినా. మన బ్రదర్స్, మా మిత్రుడు సతీష్ గారు చెప్పిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒక చిన్న హెచ్చరిక ఈ సందర్భంగా చేయాల్సి వస్తుంది. ప్రతి విద్యార్థికి ఎవ్రీ ఇయర్ డ్రగ్స్ ఫ్రీ సర్టిఫికేషన్ చేయాలా, ఇది హెచ్చరిక ఒకటి. అలాగే ఏదైతే డ్రగ్స్ వాడతారో అలాంటి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఏం చేయాలో, వాళ్ళ స్కూలింగ్ ది సర్టిఫికేషన్ రద్దు చేయాలి, జరిమానాలు వేయాలి. అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా సార్ వచ్చాడు, మీరు అవకాశం ఇవ్వండి. సార్ రాలేదని మళ్ళీ తీసుకున్నాను ఒకసారి. రైట్ సార్ పూర్ణచంద్రరావు గారు, సార్ వినపడుతుందండి? సార్ వినపడుతుందా పూర్ణచంద్రరావు? వినపడుతుందండి సార్ ఇప్పుడు కరెక్ట్ సార్, ప్లీజ్. సో మీకు
దొండు కుమారస్వామి గారికి, ఎర్రపల్లి సతీష్ రావు గారికి సార్ అభివందనాలు తెలియజేస్తూ, అట్లానే ప్రైమ్ 9 యాజమాన్యాన్ని కూడా అభివందనాలు తెలియజేస్తున్నా. సార్ ఈ రోజున 2 విషయాలండి మనం మాట్లాడుకోవాల్సింది. సార్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ తెలంగాణ పోలీస్ కానీ ఏ సమస్యనైనా పరిష్కరించగలరు. రైట్ సార్. అది ప్రూవ్ చేశారు చాలా సందర్భాలు. ఎస్. మేము 30 సంవత్సరాల క్రితం సార్ ఈ సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు సార్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే బస్సుల్లో డెకాయిటీలు జరిగాయి. రైట్ సార్. మన సైబరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హౌస్ డెకాయిటీస్ జరిగాయి. అవును సార్. నక్సల్ వైలెన్స్ ఉండేది. తర్వాత రకరకాలైనటువంటి క్రైమ్ పెరిగినప్పటికీ కూడా పోలీసు సమర్థవంతంగా నిర్వహించారు. అంటే పోలీసు సమర్థత కింద ఎర్రపల్లి సతీష్ రావు గారు చెప్పినట్టు సమర్థతకి ఇబ్బంది ఏం లేదు. పోలీస్ మెషినరీ ప్రమాణంగా పనిచేస్తుంది. మనం అందరం కూడా తెలివిగలవడమే. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరైనా కానీ తెలుగులో తక్కువేం లేదు. ఏ సమస్యనైనా పరిష్కరించగలరు. ఇక్కడ ఏంటంటే ప్రతి అంశం కూడా రాజకీయ నాయకుల యొక్క ప్రయారిటీస్ని బట్టి నిర్ణయించబడతాయి. పొలిటికల్ విల్ అంటాం. ఎస్ సార్, ట్రూ సార్. పొలిటికల్ విల్ చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. సో ఈ నార్కోటిక్స్ విషయంలో పొలిటికల్ విల్ 2 రాష్ట్రాల్లో బాగానే ఉంది. ఇప్పుడు ఈగిల్ అనే సంస్థని 2 రాష్ట్రాలు ఉంది, మీకు తెలుసో లేదో. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు పెట్టిన పేరు ఈగిలే. అవును సార్. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని అటు ఆంధ్రప్రదేశ్ పెట్టారు, తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా HNU అని ఒకటి పెట్టారు. అవును సార్. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని HNU అని పెట్టారు సార్. సో అక్కడ ఆకే రవికృష్ణ అనే IPS ఆఫీసర్ దాన్ని హెడ్ చేస్తున్నాడు సార్. ఇక్కడ కూడా సందీప్ శాండిలియా చాలా మంచి ఆఫీసర్, రిటైర్ అయిన అతన్ని నార్కోటిక్స్ వింగ్ కి పెట్టారు, మంచి ఆఫీసర్. అట్లానే CV ఆనంద్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆయన ఆఫీసర్స్ నేపథ్యంలో జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వంలో చిత్తశుద్ధి అయితే ఉంది. రైట్ సార్. అందులో డౌట్ ఏం లేదు. ఈ సమస్య పరిష్కరించబడే సమస్య. పొలిటికల్ పార్టీస్ కి ఎవరికి కూడా ఈ సమస్యని పరిష్కరించకూడదు అనేది ఏం లేదు. ఈ విషయంలో వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. బహుశా మనం దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, మనం ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే సింబయాసిస్, CBIT, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ఇటువంటి కేసులు రిపోర్ట్ అయ్యాయి. కరెక్ట్ సార్. నేనేమంటానంటే, మనం ఈ కార్పొరేట్ విద్యని 2 రాష్ట్రాల్లో నిషేధించాలంటే. కరెక్ట్ సార్. నారాయణ చైతన్య, భాష్యం ఇట్లాంటి కాలేజెస్ ని మనం ముందు నిషేధించి విద్యను పూర్తిగా గవర్నమెంట్ పరంగా నిర్వహించాలి. రైట్ సార్. సో ఇది నిర్వహించినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజెస్ లో ఈ మేనేజ్మెంట్ కి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఓరియంటెడ్ గానే వాళ్ళు చాలా సీరియస్ గా పనిచేస్తారు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటేనంటే, ఒక మనం ఆలోచించేది ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ మెర్సనరీ జీల్తో పనిచేస్తుందా, మిషనరీ జీల్తో పనిచేస్తుందా అనేది చూసుకోవాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా చాలా వరకు 90% పూర్వకాలంలో మిషనరీ జీల్తో పనిచేసేవాడు విద్యా సంస్థలు. అంటే మనం విద్య ప్రజలకి అందించాలా అనేటువంటి ప్రాఫిట్ మోటివ్ లేకుండా పనిచేసేవాళ్ళు. అది మిషనరీ జీల్. ఇప్పుడు ఎట్లా ఉందంటే మెర్సనరీ జీల్తో పనిచేస్తాం. మెర్సనరీ జీల్ అంటే ఏంటంటే కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. CBIT నుంచి ఎక్కువ ప్లేస్మెంట్స్ రావాలి, అప్పుడే మన దానికి చేరుతారు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, సింబయాసిస్ కావచ్చు, ISB కావచ్చు, ఏమైనా కావచ్చు. గవర్నమెంట్ కి మెర్సనరీ జీల్ ఉండదు గవర్నమెంట్ కాలేజెస్ నిర్వహణలో. వాళ్ళకి ఏంటంటే మనకి యాజ్ పర్ పాలసీ నడిపిస్తే చాలు. అందుకని విద్య ఈ రోజున ఈ ప్రైవేటైజేషన్ బారి నుంచి కనుక తప్పించగలిగితే, అక్కడ ఎవరుంటారండి? విద్య ఒక ప్రిన్సిపాలు, కాలేజీలో టీచర్స్. ఇప్పుడు కాలేజెస్ లో టీచర్స్, గవర్నమెంట్ కాలేజెస్ లో కానీ యూనివర్సిటీలో కానీ టీచర్స్ కిను
నారాయణ చైతన్య లాంటి సిపిఐటి లాంటి సంస్థల్లో ఉన్న టీచర్స్ కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి పెన్షన్ వచ్చే అవకాశం ఉంటాయి, యూజీసీ స్కేల్స్ ఉంటాయి, జీతభత్యాలు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. సార్ అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని బ్రహ్మాండంగా పనిచేయగలుగుతారు. ఇప్పుడు ఈ రోజున అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మూలాల్లోకి వెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ అటువంటి విద్యని ఒకటి మార్చాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే పోలీస్కి ఇప్పుడు ఈ రోజున మీరు 2 రాష్ట్రాల్లో కూడా ఎట్లా వచ్చిందంటే ప్రత్యర్థి పార్టీల నాయకుల భరతం పట్టడమే పనిగా తయారై అవును ఇక్కడి నుంచి రావాలి. ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా ఈ రోజున ఛానల్స్ మీద దాడి చేసేటువంటి పరిస్థితులు కూడా రాంగ్, అది తప్పే. ఇట్లా చట్టాన్ని తమ చేతుల్లోకి రాజకీయ నాయకులే తీసుకుంటే కంచె చెరుమేసినట్టు కదండి. కరెక్ట్. చట్టాల్ని వక్రీకరించి అమలు పరిస్తే, రైట్, పోలీసుల చేత వక్రీకరించి అమలుపరిచే విధంగా రైట్ ప్రభుత్వంలోని పెద్దలు, ఎస్, అలానే ప్రతిపక్ష పార్టీలు ఒక రకమైనటువంటి బ్లాక్మెయిల్ గేమ్ కి తయారవటం రెండు కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందుకని ఈ రకమైనటువంటి డ్రగ్ మినేట్స్ ని కంట్రోల్ చేయాలంటే మనకు సాధారణమైన రాజకీయ పరిస్థితులు ఉండాలి. కరెక్ట్ అండి. ఈ రోజున రాజకీయ పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి. ఇది ప్రజలకు మంచిది కదా. నిజంగా రాజకీయ పార్టీలు రేపు పొద్దున వాళ్ళు సీఎంలు అవుతారో కారో గానీ ప్రజలకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున సమస్య ఏంటంటే పోలీసులు పరిష్కరించలేని సమస్య లేదు ఈ రోజున. ఎస్, కరెక్ట్. ఎన్నెన్నో సమస్యలు పరిష్కరించారు. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే రాజకీయ నాయకులే ప్రజలకు సమస్యలుగా తయారై. సో డ్రగ్స్ కంట్రోల్ చేయటం ఏం పెద్ద కష్టం అండి. సప్లై చైన్ ని బ్రేక్ చేయాలా, ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళతో తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలా. ఏ రంగంలోని సెలబ్రిటీస్ అయితే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మనం గతంలో కూడా చూసాం. సెలబ్రిటీస్ విచారణకు పిలిపించడం జరిగింది. ఆ రోజుల్లో డిఐజీ మనకి హైదరాబాద్ లో ఎక్సైజ్ సంబంధించి డిఐజీ ఉండే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూర్చుని కూడా విచారణ చేయటం. తర్వాత అది ఏమైందో తెలియదు మనకి. సార్ నేను అనేది ఏంటంటే రాజకీయంగా పొలిటికల్ విల్ క్లారిటీ ఉండటం ఒకటి, ఎస్, పోలీసుల్ని నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థని ఉంచటం కూడా రాజకీయ నాయకుల బాధ్యతే. కరెక్ట్ అండి. సో ఈ రకంగా కదా పనిచేస్తే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ పూర్తిగా నిషేధించాలి 2 రాష్ట్రాలు. రైట్. సో ఈ దృష్టితో రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. మీరు ఎవరికి మేలు చేస్తున్నారో ఆలోచించాలి. మీరు ఒక్క సీటు గెలవటం కోసం ఇన్ని పిచ్చి పనులు చేయాలా, మీరు పాపం మూటగట్టుకుంటున్నారు, ఈ విషయం ఆలోచించండి అని చెప్పి మీ ద్వారా వాళ్ళకి కూడా నేను తెలియజేస్తున్నా. బట్ పోలీస్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు కంట్రోల్ ఎనీథింగ్ యాజ్ ఫర్ యాజ్ పోలీస్ ఇస్ కన్సర్న్, అండ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ పోలీస్, అందులో డౌటే లేదు. వాళ్ళని ఎలా వినియోగించుకుంటారు అనేది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ రాజకీయ లక్ష్యాల ఆధారంగా ఉంటుంది. రైట్ రైట్. పూర్ణచంద్రరావు, ఇప్పుడు మన బోర్డర్ లో ఉన్న సైనికులు దేశాన్ని కాపాడుతూ యుద్ధాన్ని ఆపగలిగారు. ఆఫ్టర్ ఆల్ మన మధ్య జరిగే ఈ యొక్క డ్రగ్ మాఫియా ఏదైనా ఆపడానికి చట్టాలను కనుక మీ సెక్షన్లు ఉపయోగిస్తే ఎంత చేపిస్తారు లోపడేయడానికి? మెయిన్ మీరు చెప్పేది ఏంటంటే పొలిటికల్గా ఎవరైతే ఉన్నారో, అధికారం చేతిలో ఉందో వాళ్ళు ఫ్రీ హ్యాండ్ కనుక పోలీస్ వ్యవస్థలకు ఇచ్చేస్తే తెలుగు రాష్ట్రాలలో కాలేజీల్లో రెగ్యులర్గా చెకింగ్ చేస్తే ఈ మాఫియాని 24 అవర్స్లో కూడా అరికట్టవచ్చు రెగ్యులర్గా. కానీ ఆ చిత్తశుద్ధి రాజకీయ మీకు ఒక మాట చెప్తా. రైట్ రైట్. నేను గుంటూరులో పనిచేసినప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రముఖ క్లబ్ ఉండేది సార్. అది బ్రిటిష్ వాళ్ళు కాలం నుంచి ఉంది క్లబ్ సార్. ఆ క్లబ్ ని మేమేం చేసామంటే ప్యాకార్డ్ దొరుకుతుంది కాబట్టి ప్యాకార్డ్ దొరకకూడదు అని చెప్పాను సార్. మా ఇన్స్పెక్టర్ చెప్పాను సార్, క్లబ్ కనుక ఓపెన్ ఉంటే నువ్వు అక్కడ ఉండవు సార్. క్లబ్ ఓపెన్ అయితే రైడ్ చేస్తాను సార్, పట్టుకుంటాను సార్ అన్నాడు. నేనన్నా నువ్వు పట్టుకోవద్దయా బాబు, పేపర్లో వచ్చి ఆ క్లబ్ మీద రైడ్ చేశారు, ఇంతమందిని అరెస్ట్ చేశారు, తర్వాత ఏమో ఎవరినో ఒకళ్ళని ఇద్దరిని పెద్దవాళ్ళని వదిలేశారు, మళ్ళీ ఆ తర్వాత కొన్ని డబ్బులు మళ్ళీ రైడ్ చేసిన పార్టీ వాళ్ళే తినేశారు. ఇవన్నీ నాకెందుకయ్యా చెత్త నాకు. నువ్వు క్లబ్ కనుక అక్కడ రన్ అయితే నువ్వు ఉండవు సార్.
క్లబ్ కనుక నువ్వు ఉన్నావంటే అర్థం ఏంటంటే అక్కడ క్లబ్ లేదు అని చెప్పాను. Right, క్లబ్ right. క్లోజ్ అయిపోయింది. ఎస్ ఎస్ ఇక్కడ ఏంటంటే నాకు కూడా ఆ రోజున అంతటి కంట్రోల్ ఉండేది. నేను ఆ ఇన్స్పెక్టర్ ని మార్చగలిగే కంట్రోల్ నా చేతిలో ఉంది. రైట్ సార్. అందువల్ల ఈ రోజున ఏంటంటే ఇది పెద్ద సమస్య కాదండి. ఇది ఎస్ కరెక్ట్ సార్. సప్లై చైన్ కంట్రోల్ చేయటం కానీ ఇప్పుడు గంజాయి కల్టివేషన్ కంట్రోల్ చేయడానికి డ్రోన్స్ వాడి సార్ మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చేస్తున్నారని చెప్పి విన్నాను నేను. రైట్ సార్. సో మనకి టెక్నాలజీ ఉంది, కంట్రోల్ చేయదలుచుకుంటే ఏదైనా Yes. కంట్రోల్ చేయగలం. ఎస్ ఎస్ సో ఇక్కడ ఏంటంటే పొలిటికల్ విల్, రైట్ సార్. రాజకీయంగా చిత్తశుద్ధి అనేది Right. అవసరం. రైట్ పోలీసుల్ని Okay. శాఖని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి, దొండ్ర కుమారస్వామి గారికి, ఎర్రబెల్లి సతీశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కానీ, విద్యాశాఖ మంత్రులు కానీ, హోమ్ మినిస్టర్లు కానీ మీరు ముగ్గురు తలుచుకుని రాజకీయాలు అతీతంగా గనక నిజంగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మాత్రం ఈ డ్రగ్ మాఫియా కాలేజీల్లోనే కాదు, కాలేజీ మెట్లెక్కడానికి కూడా భయపడుతుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి Prime 9 న్యూస్.